ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. ఈ దినాల్లో మనము యవ్వనస్తుల కొరకు ఒక ప్రత్యేకమైన ధ్యానాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూడా యేసు ప్రభు శిష్యులు కూడా అందరు యవ్వనస్తులే. వారిలో ఒక శిష్యుడు ఆయన ఏ విధంగా ప్రభు పనిలో పాలిభాగస్తుడయ్యాడో అది మనం గమనించినప్పుడు, యేసు ప్రభు నమ్మిన వారందరూ ఆయన శిష్యులే. మరి అందరూ అలాగ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతా. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. కానీ ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి అతను పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు అని ఆయనతో చెప్పారు. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయన తనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. మనం చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని ప్రభు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు తను శరీరధారిగా ఉండి 3.5 సంవత్సరాల సేవా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలన్నీ వ్రాసి గ్రంథస్థం చేస్తే, అంటే పుస్తకాలుగా పేరిస్తే ఈ భూలోకం చాలదని ఈ యోహాను సువార్త వ్రాసిన గ్రంథకర్త తన పుస్తకంలో చివరి అధ్యాయంలో ప్రస్తావించాడు. అంటే ఎన్ని అద్భుతాలు చేశాడో లెక్కలేదన్నమాట. అయితే కొన్ని అద్భుతాలు మాత్రమే గ్రంథస్థం చేయబడ్డాయి. కొన్ని అద్భుతాలు 2 స్థలాల్లో, అంటే 2 సువార్తల్లో. కొన్ని అద్భుతాలు 3 స్థలాల్లో, అంటే 3 సువార్తల్లో. ఒకే ఒక అద్భుతం 4 సువార్తల్లో గ్రంథస్థం చేయబడింది. ఒక్క అద్భుతం మాత్రమే 4 సువార్తికులు, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 రాశారు. ఆ అద్భుతం ఏదంటే ఇప్పుడు మనం చదువుకున్నది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి స్త్రీలు పిల్లలు గాక ప్రభు పంచిపెట్టిన అద్భుతం 4 సువార్తికులు రాశారు. కాబట్టి ఇందులో చాలా గొప్ప పాఠాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా యవ్వనస్తులకు చాలా గొప్ప పాఠాలు ఉన్నాయండి. ఎందుకంటే యేసు ప్రభు యవ్వనస్తుడే, ఆయన శిష్యులు కూడా యవ్వనస్తులే, ముసలాళ్ళు ఏం కాదు, అందరూ మంచి యవ్వనస్తులు. ఆ యవ్వనస్తులతో ప్రభువు తన సేవను ప్రారంభించాడు. వారిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి బోధలు చేశాడు. వాళ్ళకి తన అద్భుతాలు చూపించాడు. తను వెళ్ళిన తర్వాత తను ప్రారంభించిన పరిచర్య వాళ్ళకి అప్పగించాడు, వేరే వాళ్ళకి అప్పగించాల. కాబట్టి ఆ శిష్యులు తను ప్రారంభించిన పరిచర్యను తన తర్వాత కొనసాగించాలని, ఆ పరిచర్య తన రాకడ వరకు నిలిచి ఉండాలనేది దేవుని సంకల్పం. కాబట్టి ఆయన సంకల్పం కాబట్టి ఈరోజు మనం ఆ పరిచర్యలో ఉన్నాం. ఈ పరిచర్య మనం ప్రారంభించలేదు, మనం దీని గురించి తెలిసిన వారం కాదు. మనం ఇప్పుడు చేసే సువార్త పరిచర్య ప్రారంభించిన వాడు యేసయ్య, అప్పగించబడింది ఆయన శిష్యులకి. మొదటి శతాబ్దం నుండి 21వ శతాబ్దం ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్నో ప్రతిబంధకాలు, ఆటంకాలు, అడ్డంకులు, శ్రమలు,
ఇబ్బందులు సువార్త పరిచర్యకి ఎదురైనా సువార్త ఆగల. సువార్త పరిచర్య కొనసాగుతూనే ఉంది, ఆత్మలు రక్షించబడుతూనే ఉన్నవి, సంఘాలు ఏర్పడుతూనే ఉన్నవి, ప్రభు పని జరుగుతూనే ఉంది. మరి ఈ 6వ అధ్యాయంలో ప్రభువు తన పిల్లలైనటువంటి తన శిష్యులైన యవనస్తులైన 12 మందితో ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు యోధా ఇస్కరియోతు కూడా ఇక్కడే ఉన్నాడు. యోధా ఇస్కరియోతు కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ 12 మందితో ఆయన ఒక పని చేస్తున్నాడు. ఈ 12 మంది ఎలా ఉన్నారంటే, నాడైనా నేడైనా ఇదే పరిస్థితి అండి. పని నుంచుకొని తప్పించుకోవాలి, అది వాళ్ళ ఆలోచన. ఆనాడు యేసు ప్రభు శిష్యులు అంతే. ఆయన ఏదైనా పని చెబితే ఎలా తప్పించుకుందామా అని ఎదురు చూస్తారు. ఈనాడు యేసు ప్రభు శిష్యులు అంటే విశ్వాసులు అందాం, నామకార్థ క్రైస్తవులు. ఆయన శిష్యులు కాదు, వారు క్రైస్తవులు అంటానికి వీల్లేదు. యేసు ప్రభు యొక్క కల్వరి రక్తంలో కడుగుబడిన వారే ఆయన శిష్యులు, వారే విశ్వాసులు. వారికే ప్రభు పని అప్పచెప్తున్నాడు, వారితోనే ప్రభు మాట్లాడతాడు. ఈ దినాల్లో కూడా ప్రభు పని చేద్దామంటే ఆతృతగా, ఆసక్తిగా, ఇది దేవుని పని, ఇది నేను చెయ్యాలి, ఇది నా పని అని వచ్చేవాళ్ళు సాధ్యమైనంత వరకు ఏ సంఘాల్లో కూడా కనపట్టాల. ఆనాడు యేసు ప్రభు శిష్యుల్లో కనపడలేదు, ఈరోజు ఇక్కడ కూడా కనపడలేదు. అది సమస్య. మరి ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఉన్న సందేశం ఏంటంటే, యేసు ప్రభు వారు వాక్యం చెప్తున్నాడు, కొండ ఎక్కి బోధిస్తున్నాడు, ప్రజలు చాలామంది వచ్చారు. అక్కడ ఏమనుందంటే, స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది భోంచేశారని ఉంది. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు 5,000 మంది వేసుకోండి, ఇద్దరిద్దరు పిల్లల్ని వేసుకోండి, 20,000 మంది పైన వచ్చారు అక్కడికి. అదేమో అరణ్య ప్రదేశం, అది అరణ్య ప్రదేశం. కాబట్టి ఈ అరణ్య ప్రదేశంలో వాళ్ళకి భోజనం కావాలి. యేసు ప్రభు వాక్యం చెప్తున్నాడు, సంతోషం, వాక్యం విన్నారు. వాక్యం చెప్పిన తర్వాత భోజనం వద్దా? ఇప్పుడు ఆత్మీయ ఆహారం పెట్టాడండి, మరి శరీర భోజనం లేకపోతే పడిపోతారు కదా, అలసిపోతారు కదా, స్పృహ తప్పి పడిపోతారు. కాబట్టి యేసు ప్రభువు ఆత్మీయ ఆహారాన్ని పెడతాడు, శరీర ఆహారాన్ని పెడతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఆత్మీయ ఆహారం పెట్టేది క్రైస్తవ్యం. అదే సమయంలో భౌతికమైన అవసరాలు కూడా తీర్చాలి క్రైస్తవ్యం. ఒట్టి నోటి మాటలే కాదు. సత్క్రియలు అంటే ఏంటి? దాని అర్థం భౌతికమైన అవసరాలు. మనిషి పుట్టిన తర్వాత స్త్రీలు, పిల్లలు, పెద్దవాళ్ళు, పురుషులు అందరికి బోలెడిన అవసరాలు. ఆహారం కావాలి, బట్ట కావాలి, నీడ కావాలి, అవసరాలు కావాలి. సాధ్యమైనంతవరకు అవసరాలు కూడా తీర్చేదే క్రైస్తవ్యం. అది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వాక్యం చెప్పాడు, సంతోషం, వాక్యంతో వాళ్ళు తృప్తి పడ్డారు. ఇప్పుడు వాళ్ళు అరణ్య ప్రదేశం అట అది. ఈ అరణ్య ప్రదేశంలో మరి ఆకలి ఉంది కదా, ఆకలి అయితే మరి అన్నం ఎవరు పెట్టాలి? అక్కడ ఎవరు వండుతారు, ఎవరు పెడతారు? ప్రభు అంటున్నాడు, మనమే పెట్టాలి. అది చూసారా? ప్రజలకి సాధ్యమైనంత వరకు క్రైస్తవ్యం ఏంటంటే, ప్రభు మనకిచ్చిన సమృద్ధిలో అక్కర కలిగిన వారికి ఇచ్చేదే క్రైస్తవ్యం అండి. అది క్రైస్తవ్యంలో సెంట్రల్ డాక్ట్రిన్ ఇది. అదే సిద్ధాంతాన్ని నేర్పుతున్నాడు. యేసు ప్రభుని నమ్మనోళ్ళు తమ సొంతానికి దాచుకుంటారు. ఇది నా సొమ్ము అంటారు, ఇది నా సొమ్ము అంటారు. కానీ ప్రభు నమ్మిన వాళ్ళ దగ్గర మన సొమ్ము ఉండదు. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం చదువుతాను, చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించుడి. చూసారా? దేవునివి. ప్రభు నమ్మనుల దగ్గర దేవుని ఉండు, అన్ని కైసరవే అంటే అన్ని నాదే. కానీ యేసు ప్రభువుని నమ్మిన వాడి దగ్గర కైసరవి కైసరవి, దేవుని దేవునివి. అంటే దేవుని నమ్మిన దేవుని పిల్లలకు వచ్చే సంపాదన 2 భాగాలు చేయాలి. ఒక భాగము మన కుటుంబ అవసరాలు, మన పన్నులు కట్టాలి, గవర్నమెంట్ వారికి కట్టే పన్నులు, మన పిల్లల చదువులు, మన పిల్లల అవసరాలు, మన భార్య పిల్లల అవసరాలు, మన కుటుంబ అవసరాలు, మన ఇంటి అద్దె, అన్ని వాటికి కొంత సొమ్ము.
మిగిలిన సొమ్ము దేవునిది. అది ఓన్లీ 2 parts విశ్వాసకు వచ్చే సొమ్ము, అంతేగాని మూడో సొమ్ము లేదు. ప్రభువు నమ్మని వాళ్ళకి ఏంటి? అంతా కైసరదే, అంటే అంతా నా సొమ్మే, నేను వాడుకుంటా, నేను తింటా, నేను దాచుకుంటా. క్రైస్తవులకు అది లేదు. అది ప్రభు చెప్పేది. అందుకే ఏమంటున్నాడు తెలుసా? ఒక్కసారి లూకాసు వార్తకి రండి. లూకాసు వార్త 9వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. నేను చెప్పాను కదా 4 సువార్తల్లో ఈ యొక్క అద్భుతం రాయబడి ఉందని. లూకాసు వార్త 9వ అధ్యాయము 12వ వచనం. ప్రొద్దుగుంక ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనము ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్ల ఉన్న గ్రామాలకి పల్లెలకు వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించుకున్నట్టు జనసమూహమును పంపివేయము. యేసు ప్రభువుకు తెలియనట్టుగా సలహా ఇస్తున్నారండి ఈ శిష్యులు. ఎంత తెలివిగల వాళ్ళండి, అంటే ఎంత పని దొంగలు. ఇక్కడ తెలివిగల వాళ్ళు అంటారు, వీళ్ళు పని దొంగలు. వాళ్ళు ఉంటే వీళ్ళకి పని పడిద్దని ముందుగానే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు సలహా ఇస్తున్నారు. ఏమండి, ఇది అరణ్య ప్రదేశం, ఇక్కడ ప్రజలు ఉన్నారు, తినటానికి ఏమి లేదు, వీళ్ళని పంపివేయి, వాళ్ళ దారిని వాళ్ళు చూసుకోమను, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళి ఆ పల్లెటూళ్ళకి వెళ్ళి అడుక్కొని తినమను. అది వాళ్ళ బస్ అంట, వాళ్ళే చూసుకోవాలట, ఆహారం వాళ్ళు సంపాదించుకోవాలట. ప్రభు ఏమన్నాడు తెలుసా? అప్పుడు తర్వాత చూడండి, అప్పుడు ఆయన 13వ వచనం, మీరే వారికి భోజనము పెట్టుడి. ఇది ప్రభువుని నమ్మిన దేవుని పిల్లల సమిష్టి బాధ్యత. నీవే అనలా, 12 మందికి చెప్తున్నాడు. మీరే అంటే క్రైస్తవ్యము, సేవ, దేవుని పని సమిష్టిది. వ్యక్తిగతంగా ఎవరో ఒకళ్ళు చేసేది కాదు. ఈ దినాల్లో ఆయన చేస్తాడులే, ఆ సంఘ పెద్ద చేస్తాడులే, ఆ సేవకుడు చేస్తాడులే, ఆయనే చేస్తాడులే, ఆయనే కదా పెద్ద, మేమేం పెద్దలమా, మేము ఎక్కడో వెనక కూర్చొని వెళ్ళేవాళ్ళు, మాకేం బాధ్యత లేదు అంటున్నారు. అది చాలా దౌర్భాగ్య పరిస్థితి. క్రైస్తవ్యము, సంఘము, దేవుని పని అనేది ఏ ఒక్కడిది కాదు. సంఘ క్రమం ప్రకారంగా అది దేవుని ఇల్లు కాబట్టి, ఇల్లు అనేది ఒకటి ఉంటే ఆ ఇంటికి యజమానుడు అనేవాడు ఒకడు ఉండాలి. కాబట్టి ఈ దేవుని ఇంటికి యజమానుడు ఎవరు? యేసు ప్రభువే. ఆయన ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. భూలోకంలో ఈ ఇల్లు సక్రంగా నడవడానికి ఒక యజమానుడు, అతడే పనివాడు, అతడే సంఘ పెద్ద, అతడే సేవకుడు. అది అంతేగాని అతడే కావలివాడు, అతనే డోర్ కీపర్. కావలివాడు, వాచ్మెన్ అని ఉంది ఇంగ్లీష్లో, డోర్ కీపర్స్ అని ఉంది ఇంగ్లీష్లో. అర్థమైందా? కాబట్టి వాళ్ళు కేవలం కావరు వారే కానీ వాళ్ళ ఆశ్రయం కాదు. ఈ పని వాళ్ళొక్కరిదే కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు అక్కడ? భాష చూడండి, మీరే వారికి భోజనం పెట్టుడి. అంటే వారిని ఆకలితో పంపకూడదు. అది వారు ఆకలితో ఇక్కడి నుంచి వెళ్తే దారిలో చనిపోతే, అలసిపోతే, పడిపోతే ఎవరు దానికి బాధ్యులు? ప్రజలు పుష్టిగా ఉండాలి, కడుపు నిండా అన్నం తినాలి, వాళ్ళు బలంగా ఉండాలి. అలా ఉండాలంటే దానికి ఎవరు ఆధారం అంటే మీరే. క్రైస్తవ్యం అంటే అదండి. క్రైస్తవులు అంటే ఇతరుల క్షేమాన్ని కోరేవారు. చూసారా? ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళకేమైనా బంధువులా? ఈ 12 మంది శిష్యులకి ఏం కాదు. వాళ్ళెవరో బంధువులేం కాదు, వీళ్ళ స్నేహితులు కాదు, వీళ్ళ ముఖపరిచయం ఉన్నవాళ్ళు కాదు. కానీ అంటున్నాడు, వారి కడుపులు నింపండి, వారి అవసరాలు తీర్చండి, వారిని బలంగా ఉంచండి. వారు నీరసంగా ఉండకూడదు, వారు ఆకలితో ఉండకూడదు. అది దేవుని యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనం నేర్చుకోవాలి. ఈనాడు ఈ యొక్క భావన ఈనాడు క్రైస్తవులలో లేదు, సంఘాలలో లేదు. అసలు ఈ సిద్ధాంతాలు చెప్పేవారు కూడా లేరండి. అది పెద్ద లోపం. కాబట్టి ఇప్పుడు శిష్యుల యొక్క సమిష్టి బాధ్యత ప్రభు చెప్తున్నాడు. అది మీరు వారికి భోజనం పెట్టాలయ్యా, వాళ్ళు కాకలతో పంపకూడదు, ఖాళీ కడుపులతో పంపకూడదు. ఓకేనా? అర్థమైందా? కాబట్టి ఈనాడు సంఘాలలో కూడా ఏదన్నా చిన్న చిన్న కూడికలు పెట్టినప్పుడు భోజనాలు ఎందుకు పెడుతున్నారు? డబ్బులు ఎక్కువే కాదు,
వాళ్ళేది ఆకర్షించాలని కాదు, కేవలం వాక్యమైన ఆహారం పెట్టి పంపకూడదు. ఆకలి సమయం అయితే అన్నం కూడా పెట్టాలి. మామూలు సమయం అయితే పంపచ్చు, తప్పేం కాదు. ఆకలి సమయంలో మనం వాక్యాహారం పెట్టిన తర్వాత అది ఆకలి సమయం అయితే వారికి భౌతికమైన భోజనం కూడా మనమే సిద్ధపరిచి పెట్టాలి. దానికి మన సొమ్ము వాడాలి. అది దేవునికి చెల్లించడం, దాని అర్థం అది. దేవుని అంటే మనకు వచ్చే ప్రతి రూపాయలు దేవుని భాగం ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి 100 రూపాయల్లో ఉంది, ప్రతి 1000 రూపాయల్లో ఉంది, మనకు వచ్చే జీతంలో ఉంది, మనకు వచ్చే రోజువారీ కూలీలో ఉంది, మన సంపాదనలో ఉంది, మన వ్యాపారంలో ఉంది, మన వ్యవసాయంలో ఉంది. మనకు వచ్చే ప్రతి పైసాలో దేవుని భాగం ఉందండి. ఈ సత్యం వెరకపోతే చాలా నష్టం అండి. ఆ భాగంతో దేవునికి చెల్లించడం అంటే దేవుని పిల్లలను పోషించడం, దేవుని సేవ చేయడం, దేవుని మందిరాలు కట్టడం, దేవుని వాక్యాన్ని ప్రకటించటం, దేవుని సేవకులను ఆదరించటం, దేవుని పిల్లలు అనారోగ్యంగా ఉంటే వారిని ఆదరించటం, పరామర్శించటం, ఇవన్నీ వస్తాయి. అది దేవునికి చెల్లించడం అంటే ఏంటి? ఏదో కొంతమంది ఎక్కడో హుండీలు వేస్తారు, అది కాదు. దేవుని సేవలో మన సొమ్ము ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే రేపు లెక్కకు వచ్చేది అదే. కానీ మన ఇంటిలో మన భార్య కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం, మన ఇల్లు బాగు చేసుకోవటం కోసం, మన సౌకర్యాలు మెరుగుపరుచుకోవటం కోసం, విలాసవంతమైన వస్తువులు సంపాదించుకోవటం ఎంత ఖర్చు పెట్టినా అంత సున్నా, అది నిష్ప్రయోజనము. ప్రభు పనిలో 10 రూపాయలు ఖర్చు పెట్టినా అది ప్రయోజనము. అది ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈ యొక్క అద్భుతంలో మొట్టమొదటి ఈ సత్యాన్ని చెప్తున్నాడు. మీ సొమ్ము మీది కాదు, మీ అవసరాలే మీవి. కైసరవి అంటే మీ అవసరాలు మీవి అంతే. మీ అవసరాలకు సరిపోయిన తర్వాత మిగిలిన సొమ్ము నాది, అది అంటున్నాడు దేవుడు. ఇది ఆయన సొమ్ము అండి. కాబట్టి ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలని ప్రభు తన శిష్యులకు మొదటి శతాబ్దంలో చెప్పాడు. అదే గ్రంథంలో అనేక స్థలాల్లో రాయబడ్డది. ఓకేనా? ఆ తర్వాత చూస్తే ఇప్పుడు ఏమన్నాడు? మీరే వారికి భోజనం పెట్టండి అని అన్నాడు కదా, లూకా 9:13లో. ఇప్పుడు మీరంటే 12 మందికి చెప్పాడు. ఇప్పుడు 12 మంది కలిసి వాళ్ళకి భోజనం పెట్టడానికి ఏర్పాట్లు ఆలోచన చేయాలి. ఓకేనా? ఇది బాధ్యత, సమిష్టి. రెండవ తలంపు ఏంటంటే ఇది సమిష్టి బాధ్యత. దేవుని పని అనేది సమిష్టి బాధ్యత. ఎవడో ఒక్కడ పైన వేసుకొని చేసేది కాదు, ఒకటి పైకి నెట్టేది కాదు. ఈ సమిష్టి బాధ్యతలు 12 మందికి ఆలోచన చేయాలి కదా, ఎట్లా చేద్దామని. ఎవరు పట్టించుకోలేదండి. ఎవరి కాళ్ళు పని దొంగలు అన్నమాట. ప్రభు స్పష్టంగా నేరుగా మీరు వారికి భోజనం పెట్టమని చెప్పిన తర్వాత కూడా దాని గురించి ఆలోచన చేసేవాడు లేకపోగా ఒకడు ప్రశ్నలు వేస్తున్నాడు. అవన్నీ మనం ఇప్పుడు ఆలోచన చేయడానికి లేదు. ప్రభుతో ప్రశ్నలు వేస్తున్నాడండి. డబ్బులు ఎక్కడ తేవాలయ్యా? అసలు ఇన్ని రొట్టెలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ అంటే యేసు ప్రభు తెలివి తక్కువడా? వాళ్ళ దృష్టిలో అలాగే ఉంది. ఫిలిప్ అనేవాడు అంటాడు, ఎక్కడి నుంచి ఇన్ని డబ్బులు తేవాలి? ఇన్ని రొట్టెలు ఈ అడవులు ఎక్కడ దొరుకుతాయి? ఏంటి నువ్వు చెప్పేది? నీకింత మాత్రం కామన్ సెన్స్ లేదా అన్నట్లుగా మాట్లాడుతున్నాడండి. ఆనాడు అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు యేసు ప్రభుకే తెలివి లేదన్నట్టుగా మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు, ఆ రోజుల్లో ఉన్నారు. అన్నడు అలా మాట్లాడకూడదు. ఆ శిష్యులు 12 మంది చక్కగా ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, వారికి భోజనం పెట్టాలట. ఆయన భోజనం పెట్టమన్నాడంటే భోజనం దొరికే ఏర్పాటు ఉంటేనే చెప్తాడు కదా. భోజనం దొరికే ఏర్పాట్లు అయితే చెప్పడు కదా. మన సామర్థ్యం ఆయనకు తెలుసు కదా. మరి మనల్ని పెట్టమన్నాడంటే దాని వెనక ఏదో ఆయన ఆలోచన ఉంది, ఆయన యొక్క సంకల్పం ఉంది, ఆయన చిత్తం ఉంది. కాబట్టి ఆ పనిని మనం చేయాలని ఆ భావన లేదండి. ఆ సమిష్టి ఆలోచన లేకుండా ఎవరికి వాళ్ళు మరి మౌనంగా కూర్చున్నారు. అది ఎవరు పట్టించుకోలేదండి. ఈనాడు కూడా అంతే కదా. సంఘంలో పలానా పని ఉందంటే ఎవరికళ్ళు ఆయన చేస్తాడులే, ఆయన వస్తాడులే, ఈయన వస్తాడులే, మనం లాస్ట్లో వెళ్ళొచ్చులే,
మనం ఫలానప్పుడు వెళ్ళొచ్చులే, మనం ఒక్కడు వెళ్ళకపోతే ఏమైంది, మిగతా వాళ్ళంతా లేరులే, వాళ్ళు లేరా, పని జరగదా, మనమే వెళ్ళాలా. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది సంఘాల్లో. ఆనాడు ఎలా ఉందో ఈనాడు కూడా అలాగే ఉన్నాయండి. ప్రభు ఏమంటున్నాడు, నా పని సమిష్టి పని అంటున్నాడు. కానీ సమిష్టి బాధ్యత ఎవరు తీసుకోవట్లా, ఎవరికి వాళ్ళు తప్పించుకుపోతున్నారు, అది పారిపోతున్నారు దేవుని పని నుంచి. అదే సొంత పనులు అయితే పారిపోతారా, తప్పించుకుంటారా? అదే కుటుంబ పనులో లేకపోతే నీ ఉద్యోగ సంబంధమైందో నీ భార్య పిల్లల పనులతో తప్పించుకొని చూద్దాం. పారిపోండి, వాటిని చేయకుండా పొరపాటును కూడా చేయరు. అట్లా దాన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు. దేవుని పని అంటే ఆయన చేస్తాడులే, ఆయన చేసిద్దిలే. మనమేనా? మనం లేకపోతే వీళ్ళందరూ ఇంతమంది ఉంటే మనమే దొరికేమా? మనం చెప్తే మనం అక్కడ వెళ్ళకపోతే నష్టం ఏందంట, వాళ్ళు చేయరా? ఇదండి ఈ చెడ్డ అభిప్రాయము, ఈ చెడ్డ విధానము సంఘాల్లో పోవాలి. అలా ఉంటే దేవుని పని జరగదు. సరే, 12 మంది ఉంటే 11 మంది అలా ఉన్నారండి. చూసారా? 11 మంది ఇట్లా ఈ ఆలోచన, నాకేం పట్టింది ఆయన చేస్తాడులే, నాకేం పట్టింది ఈయన చేస్తాడులే, నాకేం పట్టింది ఆయన చేస్తాడులే. యోహాన్ అనుకుంటాడు పేతురు చేస్తాడులే, పేతురు అనుకుంటాడు తోమా చేస్తాడులే, తోమ అనుకుంటాడు ఫిలిప్ చేస్తాడులే, ఫిలిప్ అనుకుంటాడు మత్తయి చేస్తాడులే. ఎట్లా అనుకున్నారండి. 12వ వాడు కూడా ఉన్నాడు, అతడి పేరు అంద్రయ. చూసారా? అంద్రయ. అతను అనుకున్నాడు ఇది సమిష్టి పని, అయినా వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లా, వీళ్ళు పట్టించుకోవట్లేదని నేను పట్టించుకోకుండా ఉండలేను, ఇది నా ప్రభు ఆజ్ఞ. అది చూసారా? ఆహారం పెట్టమని చెప్పింది ఏమిటి? అది ఒక సలహా కాదు. చూడండి, మీరే వారికి భోజనం పెట్టుడి, అవకాశం ఉంటే పెట్టండి, పెట్టడానికి ప్రయత్నించండి అని అన్నాడా? లేదు, పెట్టండి. దట్ ఇస్ కమాండ్మెంట్. ఆజ్ఞిస్తున్నాడు, ఆజ్ఞ. యేసు ప్రభు ఆజ్ఞ అక్కడ చూస్తున్నావు, సలహా కాదు. ఆ ఆజ్ఞని మీరిన అవిధేయులైన శిష్యులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. అప్పుడు అంద్రేయ అనేవాడు వాళ్ళందరూ ముఖాలు చూశాడు, ఎవరు పట్టించుకోవట్లా. ఏమిటి వీళ్ళు, మా గురువు గారేమో మీరు ఆహారం పెట్టమన్నాడు, మరి వెళ్ళి ఆహారం కోసం వెతకాలి కదా. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా ఆహారం దొరికే చోటు ఉంటేనే కదా ఆయన చెప్పింది. మనం ప్రయత్నిస్తే కదా ఆ చోటు మనకు కనపడేది. మనం ప్రయత్నించకుండా మనం ఎక్కడే కూర్చుంటే ఆహారం ఎలా దొరికింది? మనం వెళ్ళి ప్రయత్నించాలి, అది ఆయన చెప్పింది. మీరు వెళ్ళండి, ప్రయత్నించండి, ఫలితం నేను ఇస్తా. అర్థమైంది? అసలు క్రైస్తవం అంటే ఏంటో తెలుసు. అక్కడ మళ్ళీ ఒక సిద్ధాంతం అన్నమాట ఇది. ఈ డాక్టర్ ఏంటంటే, దేవుని పిల్లలు ఇంట్లో కూర్చోనో మందిరాల్లో కూర్చోనో ఒక మూల కూర్చుంటే ఫలితాలు రావు. మీరు ఫీల్డ్కి వెళ్ళాలి, క్షేత్రస్థాయికి వెళ్ళిపోవాలి, లోకంలోకి వెళ్ళిపోవాలి, పొలంలోకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి పని చేయాలి, ఫలితాలు నావి. అది ఫలితాలు ఇచ్చేది నేను, పని చేసేది నువ్వు. నువ్వు అసలు పని చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే ఫలితాలు ఎలా వస్తాయండి? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. స్కూల్కి వెళ్ళి వస్తే పరీక్షలు పాస్ అవుతారా? ఏం పాస్ గారు. స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా వినాలి, చదవాలి, ఇంటికి వచ్చి చదవాలి. ఈ 12 నెలలు కష్టపడితేనే ఫలితం. ఓరక 12 నెలలు స్కూల్కి వెళ్ళి వచ్చిన 0 మార్కులు వచ్చేది చదవకపోతే. స్కూల్కి వెళ్ళి వస్తే పరీక్షలు పాస్ గారు. చదవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, పుస్తకాల మీద కుస్తీ పట్టాలి, అప్పుడు ఫలితాలు వస్తాయి. అలాగే సేవ అంటే కూడా బయటికి వెళ్ళి పని చేయాలి. ప్రభువు కూడా మీరే వారికి ఆహారం పెట్టండి. ముందు ఆహారం దొరికే స్థలం ఏదో మీరు కనుగొనాలి. కనుగొనాలంటే వెతకాలి. వెతకాలంటే నువ్వు ఉన్న స్థలం నుంచి లేవాలి, బయటికి వెళ్ళాలి, ప్రయాసపడాలి, చెమట కార్చాలి, అంతే. నడుము వంచాలి. నేను ఫ్యాన్ కింద కూర్చుంటానండి, నా గదిలో కూర్చుంటానండి, నాకు ఫలితాలు రావంటే 0 ఫలితాలు వస్తాయి. ఈ 11 మంది సోమరులు. అది ఆ సోమరులు నాడు ఉన్నారు, నేడు ఉన్నారు సంఘాల్లో. ఈ సోమరుల వల్ల సంఘాలకి ఏం ప్రయోజనం అయ్యా చెప్పండి? వీళ్ళు ఎవరంటే మళ్ళీ యేసు ప్రభు శిష్యులు అంటారు.
మేము ఎవరు అనుకున్నారు? యేసు ప్రభు శిష్యులు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మేము ఎవరు అనుకున్నాము? మామూలు మిషన్ కాదు, మాది బ్రదరన్ మిషన్, బ్రదరన్ ఫెలోషిప్. మేము బ్రదరన్ సిద్ధాంతం. చెప్పుకోవడానికి పని లేదు, పని చేయరు సోమరులు. ఈ సోమరుల వల్ల ప్రభుకి ప్రయోజనం లేదు, ప్రజలకి ప్రయోజనం లేదు, ప్రభువుకు మహిమ లేదు, ప్రజల ఆకలి తీరదు. ప్రజల ఆకలి తీరినప్పుడు ఎందుకయ్యా మనం యేసు ప్రభుని నమ్ముకునేది? మనం యేసు ప్రభుని నమ్ముకుందే ఆకలి తీర్చటానికి. అర్థమైందా? ప్రజలు ఆకలితో ఉన్నారు, దప్పికతో ఉన్నారు. ఆ ఆకలి తీర్చాలి, దేవుని వాక్యమైన ఆహారం పెట్టాలి, దేవుని వాక్యమైన నీరు వాళ్ళకి తృప్తిగా ఇవ్వాలి త్రాగటానికి. అందుకు మనం ఉన్నాం. నువ్వు దేవుని వాక్యమైన ఆహారము పెట్టవు, దేవుని వాక్యమైన నీరు ఇవ్వవు, ఇంకెందువల్ల నీ వల్ల ఏంటి ప్రభువుకి ప్రయోజనం? ఈ 11 మంది ఎలా ఉన్నారో నేడు అనేక మంది విశ్వాసులండి. నామకార్థుల గురించి నేను మాట్లాడను. నామకార్థులు అసలు క్రైస్తవులు కాదు కదా. వారేదో క్రైస్తవులు అని చెప్పుకున్నా వాళ్ళు నిజ క్రైస్తవులు కాదు, రేపు చచ్చిపోతే నరకానికి వెళ్తారు. వాళ్ళతో మనకేం సంబంధం అండి? వాళ్ళు అపవాది పిల్లలే కదా. కానీ యేసు రక్తంలో కడుగుబడి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి ప్రభు పని చేసే విశ్వాసి, సేవకుడా, సంఘ పెద్ద, ఓ పరిచారకుడా, పని చేస్తున్నావా లేక సోమరిగా ఈ 11 మందిలాగా అట్లాగే కూర్చున్నావా? ప్రభు ఆల్రెడీ చెప్పాడు, చెప్పిన వీరు లేవరే. ఈ 11 మంది లేవలేదండి. ఎంత అవిధేయులండి వీళ్ళు. ఇలాంటి అవిధేయుల వల్ల ప్రయోజనం ఏంటి ప్రభుకి? సరే, ఈ అవిధేయులు చూచాడు అంద్రయ్య. 11 మంది లేకపోతే నాకేందులే, ఈ 11 మంది చేయనప్పుడు నేను ఒక్కడిని ఏం చేయగలనులే, కాబట్టి నేను చెయ్యనులే, నేను మౌనంగా ఉంటానులే అని అంద్రయ్య కూడా మౌనంగా ఉంటే అంతమంది 20,000 మంది కడుపులు ఎలా నిండి, 20,000 మంది ఆకలి ఎలా తీరేది? చూసారా? ప్రభువు ఒక్కడినైనా వాడుకుంటాడు, ఒక్కడి ద్వారా తన అద్భుతాలు చేస్తాడు. 100 మంది ద్వారా కాదు, 1000 మంది ద్వారా కాదు, మంది ద్వారా కాదు. ఆయన పనికి సమర్పించుకొని అప్పగించుకొని నమ్మకంగా పనిచేసి ఒక్కడు చాలండి ఆయనకి మహిమ రావడానికి. ఇలాంటి సోమరిపోతులు 11 మంది కాదు, 11,000 మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా ప్రభువుకి అవమానం తప్ప మహిమ లేదు. ఈనాడు సంఘాల్లో ఇలాంటి సరుకు ఎక్కువైపోయింది, ప్రభువుకి అవమానం తెచ్చే సరుకు. ఆ ఒక్కడ వల్ల ప్రభువుకు మహిమ. ఎందువల్ల ప్రభువుకు మహిమ వచ్చింది? ఎందువల్ల ఆ ఒక్కడి వల్ల ప్రజల ఆకలి తీరిందంటే ఆ ఒక్కడు చురుకుదనం కలిగిన వాడు, ఆ ఒక్కడు ప్రభు మాటకు విధేయుడు, ఆ ఒక్కడు ప్రభు ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తాడు. ఆ ఒక్కడు ఎంత కష్టమైన దేవుని పని చేయడంలో భరిస్తాడు, సహిస్తాడు. దేవుని పని చేయడానికి ఎంత కష్టమైన తెగిస్తాడు. అంతేకాదు ఆ ఒక్కడు ప్రభువుకి మహిమ రావడానికి శ్రమ పడతాడు, నడుము ఉంచుతాడు, చెమట కారుస్తాడు, నిర్విరామంగా పనిచేస్తాడు. అది అర్థమైందా? అంద్రయ్య అంటే ఏమనుకున్నారు? పౌరుషం కలిగిన వాడు. అంద్రయ్య అంటే అర్థం ఏంటో తెలుసా? పౌరుషం. యేసు ప్రభుని నమ్మిన వాడికి పౌరుషం ఉండాలండి, పౌరుషం ఉండాలి, ప్రిస్టేజీలు కాదు. ఈనాడు పౌరుషం లేదు, ప్రిస్టేజీలు ఎక్కువైపోయినాయి. ఎందుకు? దేవుని పనిని పాడు చేయడానికి ప్రిస్టేజ్. అది పని చేయటానికి ప్రిస్టేజ్ కాదు, పని చేయడానికి పౌరుషం లేదు. దేవుని పనిని పాడు చేసే దానిలో ప్రిస్టేజీలు ఎక్కువైపోయి, పౌరుషాలు ఎక్కువైపోయి, నేనేనా, నన్నేనా, నేనంటే ఏమనుకున్నావు? ఏమిటి నీ పౌరుషం? అంద్రయ్య అంటే పౌరుషము కలిగిన వాడు. అంద్రయ్య అంటున్నాడు, ఎందుకు అంద్రయ్య దేవునికి మహిమ తెచ్చాడంటే ఒకటి అన్నాడు, అవును నా ద్వారానే దేవునికి మహిమ రావాలి, వీళ్ళందరూ లేకపోతే ఏంటంట? ప్రభుకు మంది కావాలా? పనిచేసాడు ఒకటి చాలడా? కాబట్టి నేను ప్రభు పని చేస్తాను. అంద్రయ్య అంటున్నాడు, ఎవరు రాకపోయినా నేను ప్రభు పని చేస్తాను, ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ.
మరి మిగతా వాళ్ళు ఒకవేళ ఆయన్ని వాళ్ళు రాకపోగా ఆయనతో వాదించవచ్చు, రెచ్చగొట్టచ్చు. మేమందరం పని చెబుతా, నువ్వు అక్కడ ఎందుకు పని చేయాలి, నువ్వు అక్కడే చేస్తావా, మాకు తెలీదా, మేము కూర్చున్నాం కదా, నువ్వు కూడా కూర్చొని అనొచ్చు. కానీ అందరూ అంటాడు, నేను ఆ ప్రభువుని నమ్ముకుంది, ఆయన శిష్యుడిని అయింది, నా జీవితాన్ని ఆయన పని కొరకు, ఆయన కొరకు, ఆయన సేవ కొరకు సమర్పించుకోవటానికి నా జీవిత ధ్యేయం ఆయన పని చేయడమే. ఏమాత్రం కూడా ఎవరు పని చేశారు లేదు అని పోటీ నాకు అక్కర్లేదు. అది అందరి మనస్తత్వం ఏంటంటే, ఇంతమంది ఉన్నారు, 11 మంది పని చేయట్లేదు, నేను ఒక్కడిని ఎందుకు చేయాలి అని పోటీ పెట్టుకునే వాళ్ళు ఈనాడు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చేయట్లేదు కదా, నేను ఎందుకు చేయాలని. కానీ అందరూ అంటాడు, 11 మంది చేయలేదు కానీ నేను మాత్రం చేస్తా, నాకు వాళ్ళతో పోటీ లేదు. ఎందుకంటే పని చేసిన వాడికే జీతం అని బైబిల్ చెప్తుంది. పరలోకంలో మనకి జీతం దొరుకుతుంది. ఎవరికంటే పని చేసిన వాడికే జీతం. ఈ లోకంలో కూడా పని చేసిన వాడికే జీతం, కానీ పని చేయని వాడికి జీతం లేదు. ఈ 11 మందికి జీతం లేదు, నేను వాళ్ళతో పాటు ఎందుకు జీతం నష్టపోవాలి? పని చేయాలి నంబర్ 1. అయితే జీతం కొరకు పని చేస్తున్నానా అంటే మళ్ళీ స్వార్థం అయింది. అది కాదు, ప్రభు మహిమ కొరకు. ఇది నా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ప్రభు ఆజ్ఞ ఏమిటంటే, మీరే వారికి భోజనం పెట్టండి, వారి ఆకలి తీర్చండి. అంటే ప్రభు ఎందుకు వచ్చాడు? ఈ ప్రజలకుని మేలు చేయడానికి వచ్చాడు, ప్రజల ఆకలి తీర్చడానికి వచ్చాడు. ఆకలి తీర్చే క్రమములో ఆ బాధ్యత మాకు అప్పగించాడు, ఆయన పిల్లలకు అప్పగించాడు. ఆయన పిల్లల మీద మనం చేయాలి. మీరు చేయట్లేదని నేను మౌనంగా ఉండను. కాబట్టి నాకు మీతో పని లేదు. అది చూసారా? అంటే అందరూ ఎవరితో పోటీ పెట్టుకోడండి. ఒక మాట చెప్పాలంటే మనకు అర్థమయ్యేటట్టుగా, ప్రభు పని చేసినప్పుడు చాలాసార్లు చాలా సంఘాలు ఏముంటుందంటే, నేనే చేయాలా, నేను ఒక్కడిని దొరికానా, నేనే చేయాలా, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు, వాళ్ళు రావట్లేదు, వాళ్ళకి చెప్పట్లేదు, నేను ఎందుకు చేయాలని కొంతమంది సణుగుతూ ఉంటారు. అది సణుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. అది కామన్, సహజంగా ఈ లోకంలో మనుషులు ఉండే లక్షణం. ఆ లక్షణం అందరిలో లేదు. శనిగే లక్షణం లేదయ్యా. ప్రభు పని చేయాలంటే 2 లక్షణాలు ఉండాలండి. మొదటి లక్షణం ఏంటంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ లక్షణం ఉంది. 16వ అధ్యాయంలో చూస్తే చూడండి, ప్రభు పని ఎలా చేయాలి. 16వ అధ్యాయము 14వ వచనంలో మొదటి లక్షణం. అంటే చాలా లక్షణాలు ఉంటాయి కానీ నేను 2 లక్షణాలు మాత్రం చెప్తా. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ప్రేమ ఉంటే దేవుని పని చేస్తామండి. ప్రేమ ఉంటే ఎవరితో పోటీ పెట్టుకోం. వాళ్ళు చేయలేదు కాబట్టి నేను ఎందుకు చేయాలి, వాళ్ళు రాలేదు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు ప్రయాసపడలేదు కాబట్టి నేను ఎందుకు ప్రయాసపడాలి, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దేవుని సొమ్ము నేను ఎందుకు ఇవ్వాలి. ఇవన్నీ వద్దు, ప్రేమ ఉండాలంటే. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళలో ప్రేమ ఉండాలయ్యా. ప్రేమతో చేయాలి దేవుని పని. అంద్రేయకి ప్రేమ ఉంది. ఎవరి మీద? యేసు ప్రభు ఆజ్ఞ మీద ప్రేమ ఉంది, ప్రజల ఆకలి మీద ప్రేమ ఉంది, ప్రజల అవసరాల మీద ప్రేమ ఉంది, ప్రజల మీద ప్రేమ ఉంది. విశ్వాసికి ప్రజల మీద ప్రేమ ఉండాలండి. వాళ్ళు మనల్ని ద్వేషించవచ్చు, వాళ్ళు మనల్ని దూషించవచ్చు, మనల్ని విమర్శించవచ్చు, మనకు హాని చేయవచ్చు, మనకు కష్టపెట్టవచ్చు, మనకు ఇబ్బంది కలిగించవచ్చు, అయినా ప్రేమించాలంతే. విశ్వాసం అంటే ఏమనుకున్నారు? ఓరు కక్ష పెట్టుకొని వాడు ఇట్ట అన్నాడు కాబట్టి ఆమె ఇట్ట అంది కూడా నేను ఇట్ట అంటాను, నేను కూడా ఇట్లా చేస్తానంటే అది విశ్వాస లక్షణమే కాదు. ఆ లక్షణాలు మిగతా 11 మందిలో ఉన్నవి, అంద్రేయలో లేదు. అది అంద్రేయ కూడా యవనస్తుడే, ముసలుడేం కాదు. కాబట్టి ప్రతి సంఘంలో ఒక అంద్రేయ కావాలయ్యా. ప్రేమ. ఎవరేమనుకుంటారు నాకెందుకండి, దేవుని పని అండి. వాళ్ళు తెలియక నన్ను విమర్శించారు, తెలియక నాతో వాదించారు, తెలియక నన్ను బాధ పెట్టారు, అయినా నేను వాటిని ప్రేమిస్తా. ఎందుకంటే నా ప్రభు నన్ను ప్రేమించబట్టే కదా నేను ఆయన బిడ్డనయ్యాను. ఆయన నన్ను ప్రేమించబోతే అసలు ఈరోజు క్రైస్తవ్యం ఉందా? క్రైస్తవానికి మూల పదం ఏంటి? ప్రేమే కదా. గాడ్ ఈజ్ లవ్. అది క్రైస్తవ్యంలోనే ఉంది కదా. దేవుడు ప్రేమయే ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మాటికి ఆ మాట దొరికింది. దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఎవరంటే నీ రక్షకుడు, నా రక్షకుడు. కాబట్టి క్రైస్తవ్యకు మూలం
క్రైస్తవునికి పునాది ప్రేమ. కాబట్టి మనం ఎవరిని ద్వేషించకూడదు. కాబట్టి ఈ అంద్రయ్య తన తోటి 11 మందిని ద్వేషించటంలా అదే సమయంలో ఆకలితున్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. ప్రేమ అది. మనకు కూడా ప్రేమ ఉంటే వాళ్ళకి మేలు చేస్తాము. రెండవది, అంద్రయ్యలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 అంటే 14, 15 వచనాలు కలిసి ఉన్నాయి. చదవండి. చదువుతాను. అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లు, 15 వచనం చదువుతున్నా. అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లు సణుగులు సంశయములు మాని కార్యములు చేయండి. సణగుడు ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. అది ఈ రెండు లేవు అంద్రేయలో. కాబట్టి ఆనాడు అంద్రేయ చేసిన పనిని ప్రభు దీవించాడు. అంద్రేయులు ఉన్న లక్షణాలు: 1 ప్రేమ ఉన్నది, 2 సణుగుడు లేదు. మనకైతే సణుగుతాంగా, వాళ్ళు రాలేదుగా, వీళ్ళు రాలేదుగా, వాళ్ళు రానప్పుడు వీళ్ళు రానప్పుడు నేను ఒక్కడిని దొరికానా, నేను ఎందుకు చేయాలని సణగనోడు ఎవడున్నాడండి ఈరోజు విశ్వాసంలో? అందరూ సణిగే వాళ్ళే. 3వది సంశయం, అనుమానాలు. అయిద్దా, ఈ పని అయిద్దా, ఇది ఎట్లా సాధ్యం? ప్రభువుకి సమస్తము సాధ్యమే. కాబట్టి అంద్రేయలో సంశయం లేదు, అనుమానం లేదు, సణుగుడు లేదు, 3 కక్ష లేదు, ప్రేమ ఉంది. అంతే. అంద్రేయ చేసిన పనిని దేవుడు దీవించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అంద్రేయలాగా మనం దేవుని పని చేయాలి. మిగతా 11 మంది కూడా శిష్యులే, వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు. వాళ్ళు అబ్బో చాలా పెద్దోళ్ళు ఉన్నారు. యోహాను, అబ్బో యాకోబు, అబ్బో పేతురు, తోమా, ఫిలిప్పు, బర్తలోమాయ్, మత్తాయ్, అంత సోమరులు. అది పేరుకే గొప్పోళ్ళు, సోమరులు. ఈనాడు చాలా సంఘాల్లో పేరుకే గొప్పోళ్ళు, మేము చాలా సీనియర్స్ అంటారు, అంత సోమరులే. పనికి ఎవడు ముందు రాడు. కాబట్టి ఎవరు పనికి ముందుకు వస్తారో వాళ్ళు అంద్రేయులు, ఎవరు పనికి రారు వాళ్ళు సోమరులు. నీవు అంద్రేయవా? ప్రియమైన దేవుని పిల్లలారా, సమయభావాన్ని బట్టి ఇంతటితో ఆపుతున్నాం. అంద్రేయులో మరికొన్ని లక్షణాలు తర్వాత వర్తమానంలో మనం చూద్దాం. ప్రభు మాటలు దీవించును గాక.